ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 3వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచన భాగమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. నాశనం నుంచి తప్పించబడాలంటే, ఆ నాశనం మన మీదకి రాకుండా ఉండాలంటే, శోధన నుంచి తప్పించబడాలంటే, శోధన మన మీదకి రాకుండా ఉండాలంటే, ఆ నాశనమైనటువంటి అగ్నిగుండంలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, జ్ఞానము కలిగి దేవుని వెతకాలి. జ్ఞానము కలిగి దేవుని వెతకాలి. జ్ఞానము కలిగి దేవుని వెంబడించాలి. జ్ఞానము కలిగి దేవుడెవరో తెలుసుకోవాలి. జ్ఞానము కలిగి ఆ నాశనం నుంచి తప్పించేవాడు ఎవరో అనేది గమనించాలి. కానీ ఈ రోజున చాలామంది కూడా జ్ఞానము లేకుండా దేవుని విసర్జిస్తూ ఉంటున్నారు, అంటే విడిచిపెడతా ఉంటున్నారు. ఏమంటే ఏదైతే విడిచిపెట్టారో అది తలకు మూలరాయి అనేది దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏదైతే విసర్జిస్తూ ఉంటున్నారో, ఏదని మాకు వద్దంటుకుంటున్నారో, ఆ రాయి అనగా యేసుక్రీస్తు ప్రభువారు వారికి తలకి మూలరాయి అవుతుంది. ఆ రాయి లేక బండ, ఆ బండ క్రీస్తు కనుక ఆ బండను ఎవరైతే విసర్జిస్తూ ఉంటున్నారో అది వాళ్ళకి తలకి మూలరాయి అవుతుంది. ఎందుకంటే ఆ బండ అనగా యేసుక్రీస్తు ప్రభువారే ఆ నాశనం నుండి తప్పించేవాడు, నరక నుంచి తప్పించేవాడు. అందుచేత జ్ఞానము కలిగి దేవుణ్ణి వెంబడించాలి, దేవుని తెలుసుకోవాలి. ఆయన ద్వారా నిత్య జీవం ఉందని లేఖనం సెలవిస్తోంది. అనేక సందర్భాలలో మరి దేవుని మాటలు వినిపిస్తూ ఉంటున్నాయి. ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం కాకున్నట్లు మరి దేవుని తెలుసుకొని యేసు ప్రభువాన్ని ఆయన వెంబడించి మారు మనసు పొందండి, బాప్తిని తీసుకోండి. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, నాశనకరమైనటువంటి ఆ తెగులులో నుండి తప్పించబడి మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, మీ హస్తము తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు మంచి వంతు నంపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతు నంపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నంపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, యువతి యువకులు కూడా చాలా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆయా తల్లిదండ్రులకు లోబడకుండా, గురువుకి లోకుపడకుండా నాయనా, ఇదిగో తండ్రి నాయన చెడిపోయినారు. తాగుడు వల్ల, వ్యభిచారం వల్ల, పానపారకుల వల్ల, గుటకా వల్ల, డ్రగ్స్ వల్ల ఎంతోమంది పాడైపోతున్నారు. నీతి మార్గం వల్ల నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచండి. దేవ, రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకునే బిడ్డల ప్రయోజకులు కృప దయచేయండి. ఇగో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు, మీరు మీ హస్తం తోడుగా ఉంచండి. ప్రభా, 10th క్లాస్ పరీక్షలు రాయటం సిద్ధపడుతూ ఉన్నారు, మీరు తోడుగా నడిపించండి. మా దేశీ పాడి పడినంత మీరు ఆశ్రయించి దీవించండి. ప్రభా, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా, ఇగో రక్షణ దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. ప్రభా, గర్భఫలం లేని వారి గర్భం గర్భిణీ సుఖంలో దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయమని ఈ దినమంతా విశేషమైన కృపతో నీ నామానికి మహిమ తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.